హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్ బై శ్యామ్‌లని. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా ఇన్‌స్టంట్‌గా, చాలా ఈజీగా చేయొచ్చు. క్యారెట్‌తోని రవ్వ లడ్డు అండి. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు క్యారెట్ ఇష్టపడని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా బాగుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షనల్‌గా మీరు ఏవి ఉంటే అవి తీసుకొని నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. వీటిని నెయ్యిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే నెక్స్ట్ వచ్చేసి కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ, ఇది బొంబాయి రవ్వ అంటారు. ఇంకొక ప్రాంతంలో సూజీ రవ్వ అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా ఉంటుంది కదా! సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ వేసేసుకొని వాటిని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. రవ్వని మాడనివ్వకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 2 పెద్ద క్యారెట్ తీసుకున్నాను. 2 పెద్ద క్యారెట్‌ని మిక్సీలో వేసేసి పూర్తి పేస్ట్‌గా వాటర్ వేయకుండానే పేస్ట్‌గా పట్టేసి పెట్టుకోవాలి. దీన్ని కూడా నెయ్యిలో బాగా ఫ్రైనిచ్చుకోవాలి. కొంచెం దగ్గర పడాక దీనిలోకి ఒక కప్పు షుగర్ కాకుండా కప్పు కంటే కొంచెం తక్కువ, సగానికి కొంచెం ఎక్కువ షుగరు మీ స్వీట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు రవ్వకి సగం కంటే ఒక 2 స్పూన్లు ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ స్వీట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఇలాచి పౌడరు వేసేసుకొని వీటిని కూడా వేయించుకున్నాక కొంచెం షుగర్ అంతా కరిగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా! ఆ రవ్వను వేసేసి కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పాలతోని కలపలేదు. జస్ట్ షుగర్ అయిన ఆ జ్యూస్‌లోనే క్యారెట్ జ్యూస్‌తోనే కలిపాను. క్యారెట్ అయితే ఫస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి ఒక 1 వీక్ అన్నా నిల్వ ఉండాలంటే మటుకు క్యారెట్‌ని బాగా వేయించుకొని క్యారెట్ బాగా వేగాక షుగర్ ఏసామనుకో అది పాకంలాగా అవుతుంది. ఆ పాకంలోనే నెక్స్ట్ మనకేం పాకం కూడా అవసరం లేదు. జస్ట్ కరిగిపోతే చాలు. ఆ కరిగిపోయిన దానిలో మనం వేయించుకున్న రవ్వను వేసేసి ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే చాలా హెల్తీ అండి. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఆటోమేటిక్‌గా క్యారెట్ ఏసాం కాబట్టి క్యారెట్ కలర్‌లో, ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మీరైతే ట్రై చేశాక రుచి ఎలా ఉందో తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ బై శ్యామ్‌లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా మనకి ఏ సైజు లడ్డు కావాలనుకుంటే ఆ సైజు లడ్డు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు రవ్వ డ్రై అనిపిస్తే ముద్ద కట్టనీకి రాలేదు అనుకున్నప్పుడు మీరు పాలు కూడా పోసి యాడ్ చేసుకోవచ్చు. పాలు పోస్తే మటుకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ అంతే. 4 డేస్ కూడా ఉండదు. 3 డేసే. నేను ఇక్కడ పాలు కూడా యాడ్ చేయలేదు. జస్ట్ షుగర్‌తోనే, క్యారెట్‌తోనే చేశాను. చాలా హెల్తీ అండి. మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్తీ వేలో వెళ్ళాలంటే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వచ్చేసి ఈసారి మీరు రవ్వ లడ్డు చేసినప్పుడు ప్లెయిన్ రవ్వతో కాకుండా ఇలా క్యారెట్‌తోనే ఒకసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. హెల్తీగా కూడా ఉంటుంది. మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు సూపర్‌గా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని మీరు మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.